గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దండుకుందని ఆరోపించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సోనియా గాంధీ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదే కాదన్నారు. కరీంనగర్ నిజామాబాద్ టెంపుల్ కారిడార్ కు 360 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. బోధన్లో త్వరలోనే పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేసి నేతలు డబ్బులు దోచుకెళ్లారని ఆరోపించారు. 42% బీసీ రిజర్వేషన్ బిల్లును బీజేపీ అడ్డుకుంటోందని ఫైర్ అయ్యారు. రాముడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సన్మాన సభలో పాల్గొన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రభుత్వ సలహాదారులుగా నియమితులై మొదటిసారి నిజామాబాద్కు వచ్చేసినటువంటి సందర్భం. నేను మీకు స్పష్టం చేస్తా ఉన్నాను, వారు ప్రభుత్వ సలహాదారులే కాదు, నిజామాబాద్ జిల్లా కూడా వారే మంత్రివర్యులు. ఈ జిల్లాకి పెద్ద ఆయన ఆలోచనలు గాని ఆచరణలో గాని దాదాపు 35 ఏళ్లుగా గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారిని చూస్తా ఉన్నాను. ఏ కార్యక్రమం చేపట్టినా అకుంఠిత దీక్షతో పట్టుదలతో చేసేటువంటి అలవాటున్నటువంటి వ్యక్తి ఆయన. అది వ్యాపారంలో అదేగా రాజించాడు. తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా ప్రతి ప్రజా సమస్యని తన ఇంటి సమస్యగా, తన సొంత సమస్యగా పరిగణించి దాని మీద పట్టుదలతో పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వారు శాసనసభ్యుడిగా, తర్వాత మంత్రిగా, ముఖ్యంగా మెడికల్ కళాశాల తీసుకురావడంలో వారు పట్టుదల లేకుంటే నిజామాబాద్కి మెడికల్ కళాశాల వచ్చేదే కాదు. నేను ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భం. ఢిల్లీకి వెళ్లి ఇక్కడ అవకాశం లేకున్నా ఢిల్లీ నుండి గులాబ్ నబీ ఆజాద్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులను ఒప్పించి మెప్పించి నిజామాబాద్ కి మెడికల్ కళాశాల తీసుకురావడంలో వారి వంతు కృషి చేసినటువంటి సందర్భం. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఈ జిల్లాకి 20, 21, 22 ప్యాకేజీలు తీసుకురావడంలో వారు ప్రముఖ పాత్ర వహించినారు. ఇది వాస్తవం. ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు చేసి, ఆచరణ సాధ్యం కాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,20,000 కోట్ల ప్రజాధనాన్ని గోదావరి నదిలో పోసినటువంటి ఘనత కేసీఆర్ గారిది అనేటువంటి మాట ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మీరు గతంలో 10 సంవత్సరాల్లో చూశాం. వాళ్ళకి వీడికి అన్ని చేతుకు వలిసి ఏమి పని చేయకుండా లక్షలాది రూపాయలు బాకీలు తెచ్చి మనకు మళ్ళీ వచ్చిన ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు తొలగించిన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మనటువంటి వాళ్లకు వాళ్ళు ఎవరితో వచ్చారు? మన ఓటుతో వచ్చారు. ఎలక్షన్ రాగానే మనమందరం మీరందరూ రైతులు, నా అక్కలు చెల్లెళ్ళు కూడా ఆలోచించి ఓట్లు వేయాలి. 5 సంవత్సరాలు మన బాధ్యతలన్నీ వీళ్ళ పైన పెడతా ఉన్నాం. పెడితే మంచిగా చేస్తోడు కావాలి. కానీ ఇప్పుడే చెప్పారు పెద్దలందరూ, మనం ఉన్నప్పుడే ఇన్ని లోన్లు తెచ్చి మన డిస్టిక్ ఒక్క పని అన్నారు. ఆ దద్దమ్మలకు ఇంకా పనికిరాని మాట్లాడతారు. మనం ఇన్ని బాకీలున్నా ఇన్ని కోట్లు కూడా కట్టుకుంటూ, అడ్డీలు అసలు కట్టుకుంటూ మనందరి స్కీములు నడుపుతా ఉన్నాం.